అసలు ఇప్పుడు ఫోన్ లేని మనిషి లేనే లేడు కావచ్చు. అంతేనా కాదా? అది కూడా స్మార్ట్ ఫోన్. నన్ను అడిగితే పెద్దోళ్ళ కంటే కూడా చిటిపోటి పోరలే స్మార్ట్ ఫోన్లు బగ్గా వాడుతున్నా. పోరలు ఏవ పాపం కథం అమ్మ నాయన వాళ్ళ చేతిలో ఫోన్ పెడుతురు. ఊకోర కన్నా ఊకోర బుజ్జి అనుకుంటా. మరి ఆ పోరలు ఏమన్నా కూర్చునే కాడ కూర్చుంటారా? అసలే హుషారు పెట్టరాయే. ఇగో గిట్ల గిట్ల అనుకుంటా వీడియోల మీద వీడియోలు చూసుడు. అన్నం తినుకుంటా బూస్ట్ తాగుకుంటా పండుకుంటా కూడా గిట్ల గిట్ల అనుకుంటా చూస్తూనే ఉన్నారు. అగర్సే ఫోన్ గుంజుకుంటే ఇక కంప నోరు పెట్టుకొని ఒక సతాయించుడా మళ్ళీ చేతికి ఫోన్ వచ్చేదాకా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇప్పుడు చెప్పే ముచ్చట చూస్తే చిన్న పొరలు జన్మల ఫోన్ ముట్టనే ముట్టరు కావచ్చు. అరే అవునంటే అగో ఇగో ఇప్పుడు మనం ఒక బడి కాడున్న మొల్ల చిన్న పోరలు ప్రతిజ్ఞ చేసేందుకు లైన్లో నిల్చున్నారు. గదేనోల్లా భారతదేశం నా మాతృభూమి అనుకుంటా అసెంబ్లీ అంటారు చూడు, గదే. ఇక ఈడ మేడాలు సార్లు ఉన్నారు. అంతలో ఒక మేడం చూడురి, అయ్యో పాపం ఆమెకు నెత్తురు వస్తుంది కదా, గిలగిల కొట్టుకుంటుంది. ఎందుకంటారా, బాగా ఫోన్ వాడితేనట ఒక పిల్లలు కూడా ఇట్లనే బీరిపోయి చూస్తారు, గజ్జుమంటుంది వాళ్ళకు. అంటే మేము కూడా ఇంట్లో ఫోన్ చూస్తాం కదా, మాకు కూడా గిట్లనే అవుతుందా అయిందని భయపడుతురు కావచ్చు మనసులా. మేడాలు కూడా గట్లనే ఉన్నారు, చూసిరా ఫోన్లు వాడితే ఏమవుతుందో అని. అగో ఒక్కొక్కరు ముఖాలు చూడు ఎట్లా అయిపోయినాయో. అయితే ఈడ అసలు ముచ్చట ఏంటంటే, ఈ మేడంకు ఏం కాలే, అంత ఉత్తుత్తగానే చేసింది. కానీ ముచ్చట ఈ పిల్లలకు తెలియదు, ఫోన్ వాడద్దు ఫోన్ ముట్టద్దు అంటే పోరలు ఇంటలేరట. అందుకే వాళ్ళకి మంచిగా అర్థమైనందుకు గిట్ల ఉత్తుత్తి యాక్షన్ చేసింది. ఫోన్ తోటి గిట్ల అవుతుందని పిల్లల మీదలకి ఎక్కించింది. పోరలు కూడా దెబ్బకు తడుచుకున్నారు. ఇక మేమేం ఫోన్ ముట్టమని ఆడనే ప్రతిజ్ఞ కూడా చేసిరు. అయితే ఇది ఒక్కటి చెప్పాలి, పిల్లలు ఫోన్కి అలవాటు పడద్దని ఈ మేడం చేసిన పని మంచిదే, కాదంటలేను. కానీ ఇది ఏ జమానానుల్లా ఉరుకుల పరుకుల జీవితం. ఒక మాటలు చెప్పాలంటే పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో ఫోన్ వాడకుంటే ఎట్లా, పోరలు వెనకబడిపోరా? అందుకే ఏమంటా అంటే, ఎంతసేపు వాడాలనో, దాంతో మనకు అక్కడికి వచ్చేది ఏందో అక్కడికి రాంది ఏందో ఇంకా వివరంగా చెప్పనుండే కదా. నాకైతే గిట్లనే అనిపించింది.